నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్స్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సో అమరావతిని చట్టబద్ధం చేయాలి అని అనేసి అని అంటూ ఉన్నారు. దాని గురించి అప్డేట్ ఏంటి? చేయడం వల్ల యూజెస్ ఏంటి? ఎందుకు చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మళ్ళీ బాగా హైప్లోకి వచ్చింది. సో ఈ 5 ఏళ్లలో అమరావతిని పరిపూర్ణంగా ఒక షేప్ తీసుకురావాలనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లక్ష్యం. ముఖ్యంగా మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా 3 ఏళ్లలో అమరావతిని ఫుల్ఫిల్ చేస్తాము, కంప్లీట్ చేస్తాము, మళ్ళీ మోడీ గారే వచ్చి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తారు, ప్రారంభిస్తారు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఆ మోడీ టూర్కి ముందు ఏం జరిగిందంటే అమరావతి రాజధాని రైతులు సీఎం గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళకు సందేహం వ్యక్తం చేశారు. ఆ అమరావతి రైతులు మనకు తెలుసు కదా, వాళ్ళు అక్కడ భూములు ఇచ్చారు అమరావతి రైతులు 33,000 ఎకరాలు. సో వాళ్ళకేం భయం పట్టుకుందంటే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ అమరావతిని దాదాపు మూలబడేశారు కదా, అక్కడంతా గడ్డి గాదం పెరిగిపోయింది. సో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే 3 రాజధానుల పాలసీ తీసుకుంది. అంటే అమరావతిని దాన్ని క్యాన్సిల్ చేసేసి 3 రాజధానులు, రాష్ట్రం మొత్తం మీద 3 రాజధానులు ఉండాలని అది అనౌన్స్ చేసింది అధికారికంగా. అయితే దాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళలేదు. ఈ లోపల 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన 2014లోనే అమరావతి రాజధానిని డిసైడ్ అయినారు. అప్పుడు మళ్ళీ మోడీ గారిని పిలిచి దానికి శంకుస్థాపన చేయించారు. అది మళ్ళీ 2019లో ఆయన ఓడిపోవడంతో మళ్ళీ అది అక్కడ ఆగిపోయింది. ఈ జగన్ గారు వచ్చేసి దాన్ని పూర్తిగా పక్కన పడేశారు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గానే ఆయన అమరావతిని దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటారు కదా. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా నేను వస్తే మాత్రం అమరావతి రాజధానిగా దాన్ని ప్రపంచ రాజధానిగా చేస్తాను, ప్రపంచం మొత్తం మన వైపు తిరిగేలా దాన్ని నిర్మిస్తానని చెప్పి కూడా హామీలు ఇచ్చారు. మనం విన్నాము, చూసాము. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఒక సందేహం వ్యక్తం చేశారు. సార్, మళ్ళీ మీరు ఇప్పుడు అమరావతి అంటున్నారు, ఒకవేళ మళ్ళీ రేపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు మన కిందసారి చేసినట్టు అమరావతిని మళ్ళీ పక్కన పడేయరా, మూలన పడేయరా, ఏంటి దీన్ని కథ ఇంతేనాయిక అని చెప్పి అప్పుడు ఆయన వాళ్ళు అదేమడిగారంటే దానికి సలహా కూడా ఇచ్చారు వాళ్ళు. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంటులో అప్పుడు విభజన చట్టం చేశారు కదా, 2 రాష్ట్రాల విభజన చట్టం, ఆ విభజన చట్టంలో సవరణ చేసి ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏకైక రాజధాని అని సవరణ చేసి దాని పార్లమెంట్ ఆమోదం పొందితే ఇక ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ 3 ముక్కల ఆట ఆడకుండా ఉంటుంది. ఒకవేళ చేయాలన్నా సరే మళ్ళీ పార్లమెంటులో మళ్ళీ చట్టాన్ని సవరించి అమరావతి రాజధాని కాదు పలానా రాజధాని అని చెప్పి చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి కొంచెం లీగల్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎవరు ధైర్యం చేయకపోవచ్చు, మీరు ఆ పని చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఇది మోడీ టూర్కి 2 రోజుల ముందు, 2-3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, సరే నేను మోడీ గారికి చెప్పి డెఫినెట్గా చేయిస్తాను అని. సో ఆ హామీకి ఇది కంటిన్యూషన్ అనమాట. అంటే ఆ హామీని అమల్లో పరచడానికి ప్రాసెసింగ్ చేస్తున్నట్టు లెక్క. ఏంటి, స్టేట్ క్యాబినెట్ అమరావతి, ఏపీకి అమరావతి ఏకైక రాజధాని, చట్టబద్ధమైన రాజధాని ఇదే అని చెప్పి ఒక తీర్మానం చేసింది క్యాబినెట్ అప్రూవల్ చేసింది. తర్వాత బహుశా దీన్ని మళ్ళీ అసెంబ్లీలో కూడా పెట్టి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి మోడీ గారితో మాట్లాడి చట్ట సవరణ ద్వారా దాన్ని పార్లమెంట్లో దానికి ఆమోదం పొందితే అదొక చట్టబద్ధత వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ టర్మ్లో ఈ ప్రాసెస్ అంతా ఏమీ లేదు, జరగలేదు. ఇవాళ క్యాబినెట్లో దానికి ఆమోదం పొంది చట్టబద్ధత తీసుకురావాలి అనే ఒక తీర్మానం చేయటంలో ఉన్న ఇది తాత్పర్యం ఇదన్నమాట యాక్చువల్లీ. సో తద్వారా ఏంటంటే ఇక అమరావతిని ఎవరు పడితే వాళ్ళు మార్చడానికి అవకాశం అనేది ఉండదు. దానితో ఏంటంటే ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకో ప్రికాషనరీ మెథడ్ ఏంటంటే ఈ 3 ఏళ్లలోనే మొత్తం అమరావతిని కనుక ఫుల్ఫిల్ చేస్తే కట్టాల్సిన నిర్మాణాలన్నీ కట్టేసి పూర్తిగా హైకోర్టు భవనాలు, సెక్రటేరియట్ భవనాలు, అసెంబ్లీ భవనాలు ఈ మొత్తం కట్టేసి అందులో కనుక అడ్మినిస్ట్రేషన్ పనిచేయటం మొదలుపెట్టింది అనుకోండి,
అదొక భారీ ప్రక్రియగా ఉంటుంది కాబట్టి దాన్ని మూలబడేయడానికి కూడా నెక్స్ట్ ఎవరు సీఎంగా వచ్చినా మళ్ళీ వేరే వాళ్ళు పాలసీలు మార్చుకొని రాజధానులు మార్చేద్దాం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నా కూడా కార్యాచరణలో అమలు చేయటం అంత తేలిక కాదు. ఇప్పుడంటే అవన్నీ భవనాలు జస్ట్ పునాదులు లేచినాయి, పిల్లర్లు లేచినాయి, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాయి అప్పుడు జగన్ గారు డెసిషన్ మార్చుకున్నప్పుడు. సో ఇంకా దీని మీద బోలెడంత ఖర్చు పెట్టాలి, 1000 కోట్లు, ఎందుకు ఇంత ఖర్చు అనవసరం అని చెప్పి జగన్ గారు ఈజీ డెసిషన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కనుక భవనాలన్నీ పూర్తి అయిపోయి ఆల్రెడీ రాజధాని అమల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇండస్ట్రీస్ వస్తుంటాయి, అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంటుంది, ఫుల్ఫిల్ అడ్మినిస్ట్రేషను. ఇప్పుడు కూడా మొన్నటిదాకా ఇప్పుడు కూడా యాక్చువల్లీ చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ రోజు రైల్లో వెళ్ళి. సో అంటే అక్కడ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిల్డింగ్స్ అవి అడ్మినిస్ట్రేషన్ ఫామ్ అయితే అందరూ అక్కడే ఉంటారు, అమరావతి ఒక పర్మనెంట్ క్యాపిటల్ లాగా ఫీల్ అయ్యి అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ కదిలించడానికి కూడా అంత సాహసం ఎవరు చేయకపోవచ్చు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకని ఈ 2-3 ఏళ్లలోనే అమరావతిని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్స్ట్రక్షన్ చేసేసి ఒక ఫుల్ ఫార్మాట్ ఇచ్చేస్తే అప్పుడు ఎవరికైనా రాష్ట్ర ప్రజలు మొత్తానికి కూడా ఒక ధైర్యం వస్తుంది, ఓకే మన రాజధాని అమరావతి, ఇక ఇది మారదు అనే ఒక ధైర్యం వస్తుంది. ఎందుకంటే రాజధాని అమరావతి అనేది కొత్త విషయం కాదు, కానీ దానికి చట్టబద్ధత తేవటం అనేది కొత్త విషయం. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 3 yearsలో అది మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తారని అనుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఏ బిల్డింగులు దానికి డిజైన్స్ కూడా దాదాపు ఫైనలైజ్ అయిపోయినాయి. ఏ బిల్డింగ్కి ఎంతెంత ఎస్టిమేషన్స్ వేశారు, ఫైనాన్షియల్ ఎస్టిమేషన్స్ అయిపోయినాయి. వన్స్ కాంట్రాక్టర్గా డిసైడ్ చేస్తే వాళ్ళు పనులు మొదలు పెడితే ఇట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 years. అండ్ ముఖ్యంగా అటు ఆంధ్ర సైడ్ జాబ్స్ కొరత ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు ఫుల్ఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సర్టన్లీ. ఇప్పుడు వన్స్ అడ్మినిస్ట్రేషన్ గాడిన పడితే ఇప్పటికే ఇండస్ట్రీస్ అవి ప్రపోజల్స్ చాలా వస్తున్నాయి. సో వాటికి స్థలాలు ఎంపిక చేసి అలాట్మెంట్ చేయటము అవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఐటీ మినిస్టర్ మన లోకేష్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే దాదాపు 10 లక్షల మందికి ఈ వచ్చే 4-5 ఏళ్లలో 10 లక్షల మంది దాకా యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా డెవలప్మెంట్తో పాటు జాబ్స్ కానీ లేకపోతే వేరే ఇండస్ట్రీస్ని తెచ్చుకోవడానికి కూడా అమరావతి 3 yearsలో కంప్లీట్ అయితే ఇంకా కంప్లీట్గా ఆంధ్ర వైపే ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తాయి. ఆయన ఉద్దేశం అదే కదా. యాక్చువల్లీ ఆయన మొదట్లో ఐటీ మన హైదరాబాద్ని చూసాం కదా ఎంత డెవలప్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఐటీ అప్పుడు కూడా ఆయన 2020 విజన్ అనుకుంటాను, విజన్ డాక్యుమెంట్స్ అవి తయారు చేసి, అంటే ఆయన ఈ సంవత్సరం గురించి కాకుండా వచ్చే 10 ఏళ్ళు 15 ఏళ్ళు భవిష్యత్తు గురించి విజన్తో ఆయన ప్లానింగ్ అంతా ఉంటుంది. సో అందులో భాగంగానే సైబరాబాదు, హైటెక్ సిటీ అవన్నీ అప్పుడు ఫ్రేమ్ అవుట్ అయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆయన 2047 స్వర్ణాంధ్ర అనేది ఒక ఫ్యూచర్ విజన్ దృష్టిలో పెట్టుకొని లాంగ్ స్టాండింగ్ ప్రాసెస్లో హౌ టు డెవలప్ అనే దాని మీద ఆయన పనిచేస్తున్నారు. సో అందులో భాగంగానే యాక్చువల్లీ ఇప్పుడు ఐటీ నుంచి ఏఐ, అప్పట్లో ఐటీ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈవెన్ ప్రపంచ స్థాయిలో మన ఇండియా నుంచి ముఖ్యంగా తెలుగు వాళ్ళ నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా లక్షల్లో ఉంటున్నది. సో ఇప్పుడు ఆయన కొత్తగా టేకప్ చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ కూడా అదే కాబట్టి సో ఆంధ్రాని ఏఐ హబ్గా చేయాలన్నది ఆయన ఉద్దేశం. అది కూడా బహుశా ఈ వచ్చే 1 or 2 yearsలో ఆయన చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ కూడా యాజ్ ఐటీ మినిస్టర్ ఈజ్ ఆల్సో సీరియస్లీ వర్కింగ్ ఆన్ ఇట్. ఇకపోతే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జనవరికి వచ్చేసరికి ఈ క్వాంటమ్ వ్యాలీ, అమెరికాలో సిలికాన్ వ్యాలీ లాగా ఈ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేసి అక్కడ ఏర్పాటు చేయాలనేది, దానికి కూడా ఇంటర్నేషనల్ సంస్థలు రెడీగా వచ్చిన ఒక 3-4 సంస్థలు వాళ్ళతో టైఅప్ అయినారు, ఎంఓయూలు కుదుర్చుకున్నారు. సో రేపు జనవరి 1 నుంచి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. సో వచ్చే 2-3 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధికి, ఎంప్లాయ్మెంట్ అండ్ ఏదో ఒక పని, ఆయన ఉపాధి అంటే ఒక ఉద్యోగమే కాదు, ఐటీ ఉద్యోగమే కాదు, ఆయన అసలు మహిళలకి ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక పని, ఇంట్లో ఒక 2-3 లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళలో 1-2 చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోవటం కూడా ఒక 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ ఒక డిగ్రీ చదువుకొని ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ పనులు అప్పగించి వాళ్ళకి
ఇళ్లలో నుంచే పని చేయించడం. ఇప్పుడు ఐటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఉందే, అసలు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని ఇళ్లల్లో ఏ పని లేకుండా, ఏ సంపాదన లేకుండా మామూలుగా ఉన్న వాళ్ళ చేత కూడా ఏదో ఒక సంథింగ్ పని చేయిస్తూ, ఇంట్లో కూర్చోబెట్టే పని చేయిస్తూ వాళ్ళకి కొంత ఆదాయం వచ్చే మార్గం మీద ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దాని మీద కనీసం వారానికి ఒకసారి సీఎం గారు రివ్యూలు చేస్తున్నారు. సో వచ్చే 2-3 ఏళ్లలో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఐటీ జాబ్సే కాదు, ఎంప్లాయ్మెంట్ ఉపాధే కాదు, ఇళ్ళ దగ్గర కూడా కూర్చొని ఈవెన్ ఖాళీగా ఉండే మహిళలకు కూడా ఏదో ఒక ఇది కల్పించి కొంత భృతి, కొంత సంపాదన ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమం జరుగుతున్నది. ఈ 2-3 ఏళ్లలో మనం వాటి ఫ్రూట్స్ కూడా బహుశా చూడవచ్చు. రైట్. ఎలక్షన్స్ కోసం అట్రాక్ట్ చేయడానికే కాకుండా నిజంగానే దాని మీద వర్క్ చేస్తున్నారు. వీక్లీ వన్స్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా ముందు అమరావతి ఎంత అభివృద్ధి అవుతుందో, అందరికీ ఉపాధిని ఎలా కల్పిస్తారో, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంటుందో హైదరాబాద్ని చూస్తేనే చెప్పొచ్చు. కాబట్టి అక్కడ కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.